నంద్యాల జిల్లా ఆలగడ్డ ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన మినీ గోకులంలో ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అలాగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 1వ తేదీ కంటే ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ దేశంలోనే 30 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు పెన్షన్ పెంచి రాష్ట్ర ప్రజల అవసరాల కోసం 1వ తేదీ కంటే ముందే 30వ తేదీనే పెన్షన్ పంపిణీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రమే. మన టీడీపీ ప్రభుత్వమే. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం పెన్షన్ 1000 రూపాయలు పెంచుతా అని చెప్పి పెంచలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారం గెలిచినప్పటి నుంచి 1వ తేదీ నుండి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి. అందరికి పనులు చేయండి. వాళ్ళు మనవాళ్ళు కాదు, వీళ్ళు మనవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వాడికి వేయని వాడికి అందరికి కూడా పనులు చేసి గ్రామాలలో ఆలగడ్డ తాలూకా మొత్తంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులను చూసి శభాషను అనుకునేలాగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా పిలుపునిస్తూ మరొకసారి గ్రామంకి వచ్చి గోకులం షెడ్ ఓపెన్ చేయడమే కాకుండా మరి సీసీ రోడ్లు అన్ని కూడా తొందరలోనే రాబోతున్నాయి. మరి పెన్షన్లు అన్ని కూడా ఈ రోజు కొంతమందికి పెన్షన్లు కూడా పంచడం జరిగింది. తొందరలోనే వచ్చే రోజుల్లో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉయ్యలవాడకి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి కావాలని చెప్పి గతంలో ఒక ప్రపోజల్ ఉంది. అది కూడా ప్రభుత్వం దృష్టిలో మేము పెట్టడం జరిగింది. దాదాపుగా 2 లేదా 3 కోట్ల రూపాయలతో పని అయిపోతుందని చెప్పడం జరిగింది. అది మంత్రి గారితో కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే ఆ పనులు కూడా మొదలు పెట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకందరూ కూడా భరోసా ఇస్తున్నాము. ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత.